బంగాళాఖాతంలో ఉత్తర పశ్చిమ మధ్య భాగంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. ఒడిశా నుంచి కోస్తా వరకు ఆవరించి ఉన్న ద్రోణితో తెలంగాణలో 2 రోజుల పాటు మాదిరి వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇవాళ రేపు ద్రోణి ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. ఒడిశా నుంచి కోస్తా దాకా ఆవరించిన ఉపరితల ద్రోణి ఫలితం రాష్ట్రంపైన కనిపిస్తోంది. చాలా జాగల్లా జల్లుల నుంచి మధ్యస్థాయి వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాలు చురుగ్గా మారితే ఎడతెరిపి లేని భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ద్రోణి ఫలితంగా శని, ఆదివారాలు చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయంది. హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు జల్లులు పడ్డాయి. ఓ మాదిరి వర్షం ఆగి ఆగి కురిసింది. దాదాపు 2 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్లో పడ్డట్టు తెలుస్తోంది. దీంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నల్లగొండ జిల్లా త్రిపురారంలో 6 సెంటీమీటర్లు, కంపానగర్ 5 సెంటీమీటర్లు, మిర్యాలగూడ, పేరూరు, ఆలంపూర్లో 3 సెంటీమీటర్లు, జడ్చర్ల, హసన్పర్తి, హయత్ నగర్, నర్సంపేట్, ఖానాపూర్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. వికారాబాద్లో నిన్న సాయంత్రం గంటపాటు వాన దంచుకొట్టింది. మహబూబాబాద్ పట్టణం, తొర్రూరు, పెద్దవంగర, గార్ల ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం పడింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న సాయంత్రం పిడుగుపడి 2 చనిపోయారు.